హాయ్ అండి. ఫైనల్గా దుబాయ్ నుంచి 2 అవర్స్ జర్నీ చేసిన తర్వాత ఫుజైరాలో ఉన్న రాడిసన్ బ్లూ రిసార్ట్కి రీచ్ అయ్యాము. ఈ రిసార్ట్లో ఏమేమి ఉన్నాయో, ఇంకా మాకు ఇచ్చిన విల్లా ఎలా ఉందో, బీచ్ వ్యూస్ ఎలా ఉన్నాయి అనేది ఈ వ్లాగ్లో చూపిద్దాం అనుకుంటున్నాను. వెళ్ళగానే రిసెప్షన్లో ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకోవడానికి అందరూ వెళ్ళారు. అంతలోకి రిసెప్షన్ పక్కనే ఉన్న కొన్ని షాప్స్ ఉన్నాయి. దాంట్లో ఏమున్నాయో చూద్దామని చెప్పేసి ఒక షాప్లోకి వెళ్ళాను. అక్కడ అన్నీ చూస్తూ వెళ్తుంటే అన్ని డ్రెస్సెస్, ఇంకా వాల్ డెకర్స్, అన్ని ఐటమ్స్, అలా హ్యాండ్ బ్యాగ్స్, వాచెస్ అన్నీ కాస్ట్లీ అన్నీ పెట్టారు. అక్కడ ఫ్రేమ్స్ కనిపించాయి. చూసేసరికి సర్ప్రైజ్ అయ్యాను. అవి చూస్తే 22 క్యారెట్ గోల్డ్, ఇంకా 24 క్యారెట్ గోల్డ్తో చేసున్నాయి ఆ ఫ్రేమ్స్ అన్నీ. గోల్డ్తో ఫ్రేమ్స్ అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి కదా, ఎవరు కొంటారో అనుకున్నాను. ఇక్కడ లోకల్ వాళ్ళు ఇంకా టూరిస్టులు కొంటుండొచ్చేమో మరి. అంతలోకి నా కోసం మా వాళ్ళు వెయిట్ చేస్తుంటారని చెప్పేసి మళ్ళీ రిసెప్షన్కి వెళ్ళాను. ఇదంతా రిసెప్షన్. దీంట్లో లాంజ్ కూడా ఉంది. ఇక్కడ అన్ని రకాల డ్రింక్స్ ఇంకా జ్యూసెస్ కూడా ఉంటాయి, అన్లిమిటెడ్ అనమాట. ఇంకా రిసార్ట్ వాళ్ళు కీస్ ఇచ్చేసి అందరి హ్యాండ్స్ కి బ్యాండ్స్ వేశారు. పక్కన కిడ్స్ క్లబ్ కూడా ఉంది. దాంట్లో అన్ని ఇండోర్ గేమ్స్ ఉంటాయి, ఎంతసేపు అయినా ఆడొచ్చు ఫ్రీగా. మా వాళ్ళు చాలాసేపు ఆడి ఎంజాయ్ చేశారు. తర్వాత అక్కడ నుంచి మాకిచ్చిన విల్లాకి వెళ్ళడానికి బగ్గీని రెడీ చేశారు. అందరం దాంట్లో ఎక్కిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళి విల్లా దగ్గర వదిలేశారు. ఇదే మాకిచ్చిన ఫ్లాట్. దాంట్లో 3 బెడ్రూమ్స్, ఒక హాలు, ఇంకా బీచ్ వ్యూ బాల్కనీస్ ఉన్నాయి. మాకు 2 ఫ్యామిలీస్కి సరిపోయేలాగా ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఎంటర్ అవ్వగానే ఒక బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూము, ఇంకా బీచ్ వ్యూ, టీవీ, మిర్రర్ ఉన్నాయి. అలాగే అన్ని బెడ్రూమ్స్, అన్ని వాష్రూమ్స్తో చాలా స్పేషియస్గా, చాలా నీట్గా, రిలాక్స్గా ఉన్నాయి. అలాగే 3 బెడ్రూమ్స్ ఇంకా హాల్ చాలా స్పేషియస్గా, ఇంటీరియర్స్ సింపుల్గా ఉన్నా చాలా ఎలిగెంట్గా ఉన్నాయి. అక్కడే రిలాక్స్గా కూర్చొని చిల్ అవ్వాలనిపించే వైబ్ ఉంది. ప్రతి రూమ్కి డిఫరెంట్గా కోజీ వైబ్ ఉంది. స్మాల్ డీటెయిల్స్ కూడా చాలా ప్రీమియంగా అనిపించాయి ఈ విల్లాలో. బెస్ట్ పార్ట్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఉన్న బీచ్ వ్యూ అనమాట. నాకు చాలా నచ్చింది. అక్కడ పీస్ఫుల్ అట్మాస్ఫియర్, వేవ్ సౌండ్, ఇంకా కూల్ బ్రీజ్. ఫ్యామిలీతో ఇలా క్వాలిటీ టైం స్పెండ్ చేయడం చాలా స్పెషల్. ఇంకా ఫోన్స్కి దూరంగా, స్ట్రెస్ లేకుండా, వర్క్ ప్రెషర్ లేకుండా అన్నీ మర్చిపోయి ప్రతి మూమెంట్ని ఫుల్గా ఎంజాయ్ చేసాము. 2 days ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. అవుట్డోర్ ఎంటర్టైన్మెంట్కి
వాటర్ యాక్టివిటీస్, బోటింగ్, కయాకింగ్, స్నోర్క్లింగ్, బనానా రైడ్ ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇవైతే పెయిడ్. ఇంకా రిసార్ట్లో అయితే ఫుడ్ చాలా బాగుంది, చాలా వెరైటీస్ పెట్టారు, అన్లిమిటెడ్. అంటే మనం బుక్ చేసుకున్న ప్యాకేజ్ని బట్టి ఉంటుంది. పిల్లలకైతే కిడ్స్ ఇండోర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్స్, డీజే ఉన్నాయి, ఇవన్నీ ఫ్రీగా. ఈద్ హాలిడేస్కి ఇంకా సమ్మర్ కాబట్టి చాలామంది రిలాక్స్ అవ్వడానికి వస్తుంటారు. అందుకే మేము వచ్చినప్పుడు చాలా బిజీగా ఉంది. మేమైతే దుబాయ్లో రిసార్ట్స్కి ఫస్ట్ టైం వచ్చాము. అందుకే దుబాయ్లో రిసార్ట్స్ ఎలా ఉంటాయి అనేది వీడియోలో చూపించాను. అంతా ఒక వీడియోలో కవర్ చేయలేకపోయినా కానీ కొంతవరకు చేసినంత వరకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రిసార్ట్స్లో బుక్ చేసుకోవడానికి అప్పుడప్పుడు ఆఫర్స్ పెడుతుంటారు. ఆఫర్స్ పెట్టినప్పుడు మనం బుక్ చేసుకుంటే చాలా తక్కువ పడుతుంది అనమాట. ఆల్ ఇన్క్లూజివ్ వస్తుంది మనకి. దుబాయ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళాలి అంటే ఇది బెస్ట్ రిసార్ట్ అని చెప్తాను. ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఒక 2 days వరకు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.